నేను మీ సహదేవ్. ఏదన్నా మాట్లాడినప్పుడు దాదాపు అందరికీ ఏమనిపిస్తది అంటే కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తా ఉంటది నేను మాట్లాడుతా ఉంటే. కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి పిల్లలం, అందరం ఒక తల్లి పిల్లలము. ఒక సామెత లెక్క చెప్తా ఉన్నా. ఇది ఒక రాజకీయం, కొంచెం మీరు చదువుకున్నారు కాబట్టి కొద్దిగా మీకు అర్థమైతదని అనుకుంటాను. ఒక తల్లి పిల్లడమైనప్పుడు ఒక తండ్రి ఏం చేస్తాడు, మనకు అన్ని ఆస్తులు వాటా పెడతాడు. ఒక తండ్రి బతికున్నప్పుడు మనకు వాటాలు అన్నీ సమానం పెట్టకపోతే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకులు తన్నుకొని చచ్చిపోయే అవకాశం ఉంటుంది. బాగా తన్నుకొని సత్తా ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అంటే తండ్రి బతికున్నప్పుడు ఎవరి వాటా వాళ్ళకు పంచి పెట్టాలి. అంటే దీని అర్థం ఏంటంటే కొంచెం రాజకీయం మన వైపున ఉన్నప్పుడు ఎవరికి ఏ వాట కావాలనో ఆ వాట వంచి పెట్టాలి. అందుకే నేను ఇట్లా మాట్లాడతాను. అంతేగాని కొంచెం అర్థం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాడు అని ఎవరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవాలి. మాట తీరు బాగలేకపోవచ్చు నాది. ఒక తండ్రి అంటే ఇష్టం లేక నేను మాట్లాడతలేను. తండ్రి అంటే ఒక రాజకీయ పెద్ద నేత గురించి మాట్లాడతానా. కొంచెం తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. ఆస్తి పంపకాలు ఎట్లా తండ్రి ఎత్తడో మన బాగోగుల గురించి కూడా, మన బతుకు గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ఒక పెద్ద ఇంట్లో పెద్ద మనిషి ఆలోచించకపోతే కొంచెం ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఉంటుంది. ఒకవేళ మన తండ్రి మనకు అన్యాయం చేసినప్పుడు, తండ్రి లేని టైంలో, తండ్రి చనిపోయిన తర్వాత వేరేటోళ్ళు ఇంకా మనకు ఎంత అన్యాయం చేస్తారనేది కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? కొంచెం అర్థం చేసుకుంటారేమో అని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.